వైఎస్ఆర్ జగన్ ని శర్మిలాని ప్రేమగా ఏమని పిలుచుకుంటారో తెలుసా? 3 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో మడమ తిప్పని రాజకీయ నాయకుడు ఆయన. మునిగిపోతున్న కాంగ్రెస్ నావను ఒడ్డుకు చేర్చిన మనగాడాయన. ఆయనే యావత్ తెలుగు జాతి గుండెల్లో కొలువైన నేత వైఎస్ఆర్. ఆయనకు పేదవాడి కడుపు బాధ తెలుసు. అవి ఎంతటి కర్కశంగా ఉంటాయో ఆయనకు తెలుసు. అందుకే ముందు పేదవాడికి ఆకలి, ఆ తర్వాతే ఉన్నోడి అవసరం అని నమ్మి ముందుకెళ్లిన జననేత వైఎస్ఆర్. ఇందుకే ఆయన జనం గుండెల్లో ఇంకా ఉంటారు కూడా. ఆయన చల్లని చూపు పేదవాడిని ఆకలి తీర్చడంపై ఉంటుంది. అందుకే ఆయన జన హృదయ నేతగా ఎదిగారు. పదవులున్నా లేకున్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న తనలోని మంచితనం అనే దీపం ఆరిపోకుండా కాపాడుకుని నిరుపేదల గుండెల్లో వెలుగులు నింపారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే వైఎస్ఆర్ రాజకీయాల్లో ఎలా ఎత్తుకుపై ఎత్తులు వేస్తారో సామాన్యుడి విషయంలో, మిత్రుల విషయంలో, కుటుంబ విషయంలో అంతే ఆప్యాయంగా ఉంటారు. ఆయన స్నేహానికి, బంధాలకు ఎంతో విలువిస్తారు. వైఎస్ఆర్ కుటుంబం అంటే ఎంతో ప్రీతి. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమ్మ హారతితోనే ప్రారంభిస్తారు. ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే విజయమ్మ ఎదురు రావాల్సిందే. అంతగా కుటుంబానికి వారు విలువ ఇస్తారు. వైఎస్ఆర్ బంధాలు అంటే అంత ఇష్టం ఆయనకి. అయితే వైఎస్ఆర్ తన కొడుకు జగన్ షర్మిలపై కూడా ఎంతో ప్రేమ చూపిస్తారు. ఓసారి ఇంటర్వ్యూలో తన కూతురు గురించి పలు విషయాలు చెప్పారు వైఎస్ఆర్. నా కూతురు వైఎస్ షర్మిల అంటే నాకు ప్రాణం, నాకు ధైర్యం కూడా ఆమె. అందుకే షర్మిలాని మమ్మీ అని ప్రేమగా పిలుచుకుంటానని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఓ సందర్భంలో అన్నాడు. అలాగే జగన్ ని కూడా వైఎస్ ఎప్పుడు ఓ చిన్న పిల్లవాడిగా చూసుకుంటారు. ఓసారి సభలో కూడా జగన్ ముక్కు పచ్చలారి చిన్నపిల్లోడు వాడు, ఏదో తన చదువుకు తగ్గట్టు నీతిగా వ్యాపారం చేసుకుంటున్నాడు, అలాంటి నా కొడుకు మీద అబండాలు వేస్తారా అంటూ అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారు. అయితే వైఎస్ఆర్ కి జగన్ అంటే ఎంతో ఇష్టం. షర్మిలను వైఎస్ఆర్ మమ్మీ అని పిలిస్తే జగన్ ని నాన్న ఇటు రా అని పిలిచేవారట. దీన్ని బట్టి చూస్తే ఆ మహానేత తన కూతురు షర్మిలను జగన్ ను ఎంత ప్రేమగా ప్రేమించేవారో అర్థమవుతుంది. For more videos, please subscribe our channel.